వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే కేటీఆర్ని కర్మ ఫాలో అవుతోందా, రిటర్న్ గిఫ్ట్ రివర్స్ అవుతోందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు కూడా ఏ కేసు గురించి తన ప్రస్తావన వచ్చినా అటు కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ దాన్ని అదొక లొట్టపీస్ కేసు అంటూ కూడా మాట్లాడారు. ప్రత్యేకించి ఫార్ములా 1 కేసు విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ స్వయంగా ఇదే మాట మాట్లాడేవాళ్ళు. అయితే అది లొట్టపీస్ కేసు కాదు, అది నిజంగా ఒక శాంటిటీ ఉన్న కేసు అని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్నటి దాకా రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్ట్ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఎప్పుడు బహిరంగ సభల మీద ప్రెస్ మీట్లో కూడా ఒక మాట చెప్పేవాళ్ళు. ఈరోజు కేసీఆర్ ఆల్రెడీ తన ఫామ్ హౌస్లో తానే అరెస్ట్ చేసుకొని ఉన్నారు. అయితే దాని చుట్టూ ఉంది కూడా నా పోలీసులే. ఫామ్ హౌస్ అంటే జైలు లాంటిది, అది జనంలోకి రావడానికి భయపడతా ఉన్నారు. ఇంతకన్నా అతని మీద నేను ప్రతీకారం తీర్చుకునేది ఏముంటుంది అని చెప్పి ఆయన మాట్లాడేవాడు. అది చూసిన తర్వాత చాలామందికి రేవంత్ రెడ్డి ఫాలోయర్స్ కూడా ఇబ్బంది అనిపించింది. ఇతను జైల్లో పెట్టి కూతురు పెళ్లి కూడా వెళ్ళనివ్వకుండా చేసి, కనీసం అసెంబ్లీ గేటు కూడా దాకనివ్వకుండా చేస్తే రేవంత్ రెడ్డి అంత ఈజీగా వదిలిపెడతారా కేసీఆర్ని? అంత ఈజీగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయరా అనే చర్చ కూడా జరుగుతూ వచ్చింది. దానికి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఇందాక మనం అనుకున్న విధంగా సమాధానం చెప్తా ఉన్నారు. అయితే ఆ మాట విన్న తర్వాత చాలామంది అసంతృప్తి ఫీల్ అయ్యారు. అయ్యో కేసీఆర్ అరెస్ట్ అనుకున్నారు, అరెస్ట్ చేయరా అని చెప్పేసి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని వదిలినా కేటీఆర్ని వదిలేలా కనిపించట్లా. ఫార్ములా 1 కేసు సరే, కేసీఆర్కి సంబంధించి కాళేశ్వరం కానీ మిగతా కేసులన్నీ ఆయన మీద పేక మీద కత్తిలాగా సిబిఐ రూపంలో వేలాడుతూ ఉన్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి దాన్ని బీజేపీ కోర్టులోకి తన్నారు. అది సిబిఐ కేసు రూపంలో కేసీఆర్ పేక మీద కత్తిలాగా వేలాడుతోంది. ఎప్పుడు పడుతుందో తెలియదు అది. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు. ప్రపంచంలో ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఇంత దారుణానికి ఒడిగట్టుండ్రు. ఆ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. సొంత బిడ్డ, సొంత అల్లుడు, వీళ్ళ ఫోన్లు కూడా కేసీఆర్ ట్యాప్ చేశారంటే తన నీడని తానే నమ్ముండరు. ఇంత దారుణమైనది, ఇది ఒక ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసు ఇది ఫోన్ ట్యాపింగ్ అంటే. అంత తన నీడని తానే నమ్ముకోలేని వ్యక్తి ఇంత కోట్లాది మంది ప్రజలు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఎలా పరిపాలిస్తాడు అతను? అంత స్థాయిలో ఇన్సెక్యూరిటీ ఎందుకు కేసీఆర్కి అంటే అతనికి ఎక్కడో ఇన్ఫీరియారిటీ ఉంది. అదే ఫోన్ ట్యాపింగ్ లీడ్ చేసింది నిజంగానే. ఎవరు వచ్చి తన ప్రభుత్వాన్ని పడేస్తారనో అందుకు చేశారా, లేకపోతే ఎవరినైనా బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, ఇవన్నీ బయటకు వస్తుంటే ఈరోజు ఇతనైనా 10 years పాటు మనం తెలంగాణ ముఖ్యమంత్రిగా అతను ఆ స్థానంలో కూర్చోబెట్టామని తెలంగాణ ప్రజలు కూడా సిగ్గుపడతా ఉన్నారు. అంత దారుణమైన కేసు అది ఫోన్ ట్యాపింగ్. సరే, ఆ కేసు ఎలాగో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, దీన్ని నడుస్తూ ఉంది ఇప్పుడు, అది ఒక సజెషన్ లాగా. అయితే ఫార్ములా 1 కేటీఆర్కి సంబంధించి దాదాపు 55 కోట్లు మిస్మేనేజ్ జరిగింది. దీంట్లో ఏదైతే షెల్ కంపెనీలు తీసుకొచ్చి అక్కడ క్రియేట్ చేసి 55 కోట్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సొమ్ముని దారాదత్తం చేశారు కేటీఆర్, ఏ పర్మిషన్స్ తీసుకోకుండా. ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది హైదరాబాద్లో. ఆ రోజు ఐఏఎస్గా ఉన్న అరవింద్ పూర్తి స్థాయిలో అది ఎలకేట్ చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగా ఆ కంపెనీ నుంచి పార్టీ అకౌంట్లోకి 45 కోట్ల డబ్బు వచ్చిందని చెప్పేసి తేల్చేశారు. పూర్తి స్థాయిలో ఏసీబీ ఎంక్వైరీలో కూడా ఇది తేలిపోయింది. ఈ కేసు తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కేటీఆర్ ఇది ఒక లొట్టపీస్ కేసు అనేవాళ్ళు. ఇంకొకసారి ఏమో అదనేవాళ్ళు, ఇంకోసారి ఈ కేసులో నన్ను ఎవడు ఏం చేయలేడు అనేవాడు. నన్ను అరెస్ట్ చేశారు అనుకో, నేను పోయి జైల్లో కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా, సీఎంని అయితే అనేవాళ్ళు. సో ఇది నడుస్తూ వస్తుంది. ఇది ఎటు తేలదేమని అందరూ అనుకుంటా ఉన్నారు. అయితే ఇటీవల ప్రాసిక్యూషన్కి సంబంధించి కేటీఆర్ ప్రాసిక్యూషన్కి గవర్నర్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఈ ఎగ్జామ్షన్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు మాత్రం ఇది ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. మాజీ ముఖ్యమంత్రుల్ని, మాజీ మంత్రుల్ని విచారణ జరిపించాలి అంటే వాళ్ళ వైపు అప్పుడు కేసీఆర్ తీసుకొచ్చారు ఈ సర్క్యులర్. వాళ్ళకి గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్కి అనుమతి ఉండాల్సిందే అని చెప్పేసి ఆ గవర్నర్ వైపు నుంచి కూడా ఈ క్లియరెన్స్ అయితే వచ్చేసింది. ఈరోజు చూస్తే దీంట్లో ఆల్రెడీ ఇన్ని కోట్లు చేతులు మారిందని తెలిసిన తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయింది ఫార్ములా 1 కేసులో. ఈ క్రమంలోనే ఈరోజు ఏసీబీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసింది. దాంట్లో నెంబర్ 1గా ఛార్జ్షీట్లో అక్యూజ్ నెంబర్ 1గా కేటీఆర్ ఉన్నారు. సో అతన్ని రేపో మాపో విచారణకు కూడా పిలవబోతున్నారు. అంతేకాదు కేటీఆర్ అరెస్ట్ అవడం ఖాయమన్న ప్రచారం జరుగుతూ వస్తుంది. నిన్నటి దాకా లొట్టపీస్ కేసు అన్న కేటీఆర్ ఈరోజు వణికిపోతూ ఉన్నారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, అరెస్ట్ అవుతాను అని. ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రి కాలేరు. పాదయాత్రలు చేసిన వాళ్ళు ఎవరు కూడా అందరూ కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఎంతో ఉంది చరిత్రలో అలాంటి ఉదాహరణలు. అయితే ఇక్కడ నిజంగానే కేటీఆర్ని కర్మ ఫాలో అవుతోందా అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. లేకపోతే వాళ్ళ తండ్రి చెప్పారు కదా రిటర్న్ గిఫ్ట్, అది రివర్స్ అవుతోందా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిజంగానే కర్మ ఫాలోసే. ఇదే రేవంత్ రెడ్డిని
ఆ రోజు కేసీఆర్ లేని చోట కేసు క్రియేట్ చేసి ఓటుకు నోటు రూపంలో ఆ రోజు అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేని కేసీఆర్ కు అనవసరంగా అదనపు అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేసి ఆ రోజు కొనుగోలుకి తెరదీసిందే ముందు కేసీఆర్. అది బయటికి రాకుండా రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం, అటు టీడీపీ కూడా తాము ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేయడం. ఆ రోజు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళ కూతురు పెళ్లికి కూడా రాకుండా చేశారు. అతను బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు అతని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు ఆ రోజు కేసీఆర్. అంత హ్యూమిలేట్ చేసేవాళ్ళు. అతను ఓడించడానికి పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఒక వ్యవస్థల మొత్తాన్ని కూడా ఆయనకు అనుకూలంగా మోహరించే ప్రయత్నం చేశారు కొడంగల్లో. అక్కడ ఓడించినా అతను మళ్ళీ ఎంపీ అయ్యారు, అది వేరే విషయం. ఆ ఎంపీ అయిన దగ్గర నుంచి వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది, వీళ్ళు దిగిపోయే ప్రస్థానం స్టార్ట్ అవుతా వచ్చింది. సో అదంతా మనం చూసాం. అయితే అహంకారం 10 ఏళ్ల పాటు తన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే కేసీఆర్ చూపించిన అహంకారం ఏదైతే ఉందో ప్రత్యర్థుల విషయంలో, అది ఈ రోజు కేటీఆర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతా వచ్చింది. ఈ రోజు కేసీఆర్ చేసిన పాపాలన్నీ కేటీఆర్ మెడ కూడా చుట్టుకుంటా ఉన్నాయి. ఆ రోజు రేవంత్ రెడ్డిని మాట ముందు హ్యూమిలేట్ చేసేవాళ్ళు వీళ్ళు. ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే అది దాన్ని హేళన చేశారు. పక్క రాష్ట్రంలో అరెస్ట్ అయితే మాకేం సంబంధం హరీష్ మాట్లాడారు. ఇదే కేటీఆర్ అదొక మిలీనియం జోక్ అన్నారు. లోకేష్ ఫోన్ చేసి మీరు ధర్నాలు చేసుకునేవ్వండి అంటే మేము ఎందుకు చేసుకునేస్తాం, మీ రాష్ట్రంలో చూసుకోండి అని అంత అహంకారపూరితంగా మాట్లాడారు. సో ఇదే రేవంత్ రెడ్డి విషయంలో ఆఖరికి మొన్న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సైతం ఆయన గుంపు మేస్త్రి అని మాట్లాడేవాళ్ళు. ప్రతిరోజు అదే టార్గెట్ చేసేవాళ్ళు కేసీఆర్. ఈరోజు ఒక హౌలేగాడు అంటాడు. ఎంత దారుణంగా ఆ చైర్ను ఉద్దేశించి కేటీఆర్ లాంటి వాళ్ళు విమర్శించారు. బాడీ షేమింగ్ చేయొద్దు అని చెప్పి తన కొడుకుని రేవంత్ రెడ్డి తిట్టినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న కేటీఆర్ ఈరోజు అంతే దారుణంగా రేవంత్ రెడ్డిని హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు, కారణం లేకుండా, వితౌట్ రీజన్. సో అదే ఈరోజు అతనికి పూర్తి స్థాయిలో రివర్స్ అవుతుంది. ఆ అహంకారమే ఈరోజు రివర్స్ అయింది. అందుకే కర్మ ఫాలోస్. గతంలో మీరు చేసిన తప్పులని మేము వెంటబడతా ఉన్నాయి, అందుకే కర్మ ఫాలోస్ అన్నాను నేను. ఎక్కడికి పోయినా పోవు అవి. ఇంకోటి రిటర్న్ గిఫ్ట్. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ని హ్యూమిలేట్ చేసి, చంద్రబాబు నాయుడిని అవమానించి, పక్క రాష్ట్రంలో ఇది జరిగితే మాకేం సంబంధం అని హేళన చేసి ఇన్ని చేశారు మీరు. మీ తండ్రి ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. టీడీపీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఈ రిటర్న్ గిఫ్ట్లే మీకు ఈరోజు రేవంత్ రెడ్డి రూపంలో తగులుతూ ఉంది. చంద్రబాబు నాయుడు శిష్యుడు అని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. అందుకే ఆ శిష్యుడే ఈరోజు మీ మీద ప్రతీకారం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు తన గురువు తరపున. సో అందుకే ఎప్పుడైనా అధికారం ఉండొచ్చు, పోవచ్చు. అందుకే చెప్తారు అధికారంలో ఏదైనా రాజకీయం అనేది కేవలం అక్కడ ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు అని. ఈరోజు సెల్ఫ్ గోల్సే వీళ్ళు, తండ్రి కొడుకులు ఇద్దరు వేసుకుంది అన్నీ కూడా సెల్ఫ్ గోల్సే. అందుకే ప్రకృతే పగబడతా ఉంది వీళ్ళ మీద. సొంత బిడ్డే పగబట్టి కేటీఆర్ని కేసీఆర్ని రోడ్డును పెడతా ఉంది ఈ రోజున. హరీష్ రావు ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియదు, సంతోష్ రావు ఎక్కడున్నాడో తెలియదు. కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏందని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనే, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనే ప్రూవ్ అయిపోయింది. ఈరోజు ఎంపీ ఎలక్షన్స్లో 0. ఏ ఎన్నికలు వచ్చినా మీ పరువు రోడ్డునే పడతా ఉంది ప్రతిసారి. సో ఇదే కర్మ ఫాలోస్ అంటే, ఇదే మీ తండ్రి చెప్పిన రిటర్న్ గిఫ్ట్ మీకు రిటర్న్ కావడం అంటే, అది కూడా రేవంత్ రెడ్డి రూపంలో.